అమలక ఏకాదశి విశిష్టత, విధి విధానాలు, వ్రత కథలు ఈ వీడియోలో చెప్పబోయే అంశాలు. హిందువులంతా అతి పవిత్రంగా భావించే ఏకాదశి 24 ఏకాదశుల్లో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. అమలక ఏకాదశి రోజున ప్రత్యేకంగా ఉసిరి చెట్టును పూజిస్తారు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఉసిరి చెట్టులో నివసిస్తాడని నమ్ముతారు. రంగుల పండుగ అయిన హోలీ పండుగ యొక్క ప్రధాన వేడుకలకు నాంది పలుకుతుంది ఈ రోజున. కొన్ని సాంప్రదాయాలలో సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ చెట్టులో నివసిస్తుందని చెప్తారు. విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు మరియు అతని భార్య రాధ చెట్టు దగ్గర నివసిస్తున్నారని నమ్మకం. ప్రధానంగా ఈ కారణంతోనే ఉసిరి చెట్టు దగ్గర పూజ చేస్తారు. తాజా ఉసిరికాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిని ఆయుర్వేద మందులలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకని ప్రధానంగా ఉసిరి చెట్టు పూజనీయమైంది. అమలక ఏకాదశి వ్రతము, వ్రత కథ. పురాణాల ప్రకారం రాజు చిత్రసేనుడు మరియు అతని ప్రజలు అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. రాజు చిత్రసేనుడు వేటకై అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ రాక్షసుల చేత బంధించబడ్డాడు. వారు అతనిపై ఆయుధాలతో దాడి చేశారు. రాజుకి ప్రాణాపాయం లేకపోయినప్పటికీ చుట్టూరా రాక్షసులు ఉన్నారు. వాళ్ళని చూసి రాజు స్పృహ కోల్పోయాడు. అతని శరీరం నుండి ఒక కాంతి రూపంలో ఒక దైవిక శక్తి ఉద్భవించి అతనిపై దాడి చేసిన వారిని నాశనం చేసి తర్వాత అదృశ్యమైంది. స్పృహలోకి వచ్చిన తర్వాత దాడి చేసిన వారందరూ చంపబడటం చూసి చిత్రసేనుడు ఆశ్చర్యపోయాడు. ఇది ఏకాదశి వ్రతం పాటించడం వల్లనే జరిగిందని ఒక దివ్యస్వరం, అది ఆకాశవాణి ప్రకటించింది. ఆ సంఘటన తర్వాత రాజ్యంలో ప్రజలందరూ కూడా ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించారు. ఆ రకంగా బాగా ప్రాచుర్యం పొందింది. బ్రహ్మాండ పురాణంలో వశిష్ఠ మహర్షి వివరించినట్లు కనిపిస్తుంది. వైదిశరాజు చైత్రరథుడు మరియు అతని ప్రజలు విష్ణువును ఆరాధించడం వల్ల ధనవంతులయ్యారు. ఒకసారి అమలకి ఏకాదశి నాడు చైత్రరథుడు మరియు అతని ప్రజలు విష్ణువును మరియు నది ఒడ్డున ఉన్న విష్ణు ఆలయం దగ్గర ఉన్న ఉసిరి చెట్టును పూజించారు. ఆయన విష్ణు అవతారమైన పరశురాముడును కూడా పూజించారు. భక్తులు ఉపవాసం ఉండి రాత్రంతా మేల్కొని విష్ణువును స్తుతిస్తూ భజనలు, భక్తి పాటలు పాడుతూ ఉన్నారు. ఆకలితో ఉన్న వేటగాడు ఆ గుంపులో చేరి అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఫలితంగా అతని మరణానంతరం అతను రాజు వసురథుడిగా పునర్జన్మ పొందాడు. మొదటి కథలోని చిత్రసేన మహారాజుకు ఈ కథలో వసురథుడికి వ్యత్యాసం ఏంటంటే, వసురథుడు ఈ జన్మలో కాదు గత జన్మలో వ్రతం చేస్తాడు. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎటువంటి కోరిక లేకుండా మరియు స్వచ్ఛమైన భక్తి లేకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన తదుపరి జన్మలో విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉసిరి చెట్టుకు నీళ్లు పోసి భక్తితో పూజా విధానంతో పూజిస్తారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు మరియు శ్రేయస్సు, సంపద, ఆరోగ్యం కోసం ప్రార్థించే బ్రాహ్మణ పూజారులకు బహుమానాలను ఇస్తారు. ఈ రోజున భక్తులు అమలక ఏకాదశి వ్రత కథను వింటారు. ఈ రోజున ఆహారం మరియు దాన ధర్మాలు సమర్పించడం వ్రతంలో చెప్పబడింది. ఈరోజు ఉపవాసం వ్రతం చేయడం అనేది సోమయాగంతో సమానం, సోమయజ్ఞంతో సమానం. హోలీ పండుగ వసంత పంచమి నాడు ప్రారంభం అయినప్పటికీ ప్రధాన ఉత్సవాలు అమలక ఏకాదశి నాడు ప్రారంభం అవుతాయి. ఈ రోజు నుంచి 4 రోజుల తర్వాత పౌర్ణమి. ఈ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ప్రజలు రంగులతో ఆడుకోవడం ప్రారంభిస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరడానికి, విష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి చేసే వ్రతం అమలక ఏకాదశి. మన దుఃఖాన్ని విని సంతోషకరమైన మరియు సంపన్నమైన జీవితాన్ని అనుగ్రహించే ఏకైక వ్యక్తి శ్రీ మహావిష్ణువు. అందుచే అత్యంత శ్రద్ధాభక్తులతో ఈ అమలక ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు. అమలక ఏకాదశి మహిమలు. మాంధాత మహారాజు ఒకసారి
వశిష్ఠమునితో ఇలా అన్నాడు. రాజా, అమలకి ఏకాదశి ఉపవాసం యొక్క ఉత్తమోత్తమమైన మాటలు వినండి. ఈ ఏకాదశి నాడు నమ్మకంగా ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని అర్చించేవారు అపారమైన సంపదను సంపాదించి జీవితంలో అన్ని సంపదలను పొందుతారు. వారు పాపాల నుండి విముక్తి పొందుతారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన స్వచ్ఛమైన బ్రాహ్మణుడికి 1000 ఆవులను ఇవ్వడం కంటే మంచి ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ప్రతిరోజు అమాయక జంతువులను చంపడం వల్ల జీవనోపాధి లభిస్తుంది. అయితే ఉపవాస పూజ నియమాల ప్రకారం అమలకి ఏకాదశి నాడు వేటాడి విడుదల పొందిన వేటగాడి కథను జాగ్రత్తగా వినండి. వైశ్యరాజ్యం అనే రాజ్యం ఉండేది. అక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు అందరూ సమానంగా వేదజ్ఞానం, గొప్ప బలం మరియు సూక్ష్మ తెలివితేటలతో ఉంటారు. అది వేద శబ్దాలతో నిండి ఉంది. ఎవరూ నాస్తికులు కాదు. ఎవరూ పాపం చేయలేదు. రాజులలో సింహం ఈ రాజ్యాన్ని పాలించే రాజు పాసబిందుక. అతను చంద్రుని సోమవంశానికి చెందినవాడు. చిత్రరథుడు అని కూడా పిలుస్తారు. చాలా నిజాయితీపరుడు. రాజు చిత్రరథుడికి 10,000 ఏనుగుల శక్తి ఉంది. అతను చాలా ధనవంతుడు మరియు వేదజ్ఞానం కలవాడు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు అందరూ కూడా తమ తమ చట్టాలలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎవరు పిసినారు వాళ్ళు కానీ పేదవారు కానీ లేరు. కరువులు, వరదలు లేవు. రాజ్యం సుభిక్షంగా ఉంది. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుకు, శివునికి ప్రత్యేకంగా సేవ చేసే రాజుకు ప్రజలు సేవ చేశారు. ప్రతి ఒక్కరూ నెలకు 2 ఏకాదశులు, సంవత్సరంలో వచ్చిన 24 ఏకాదశులు కూడా ఉపవాసం ఉండేవారు. ఒకసారి ఫాల్గుణ మాసంలో దేవదాసికి సంబంధించిన అమలకి ఏకాదశి అనే పవిత్ర ఉపవాసం ఉంది. ఆ రోజున ప్రత్యేక ఉపవాసం తనకు, ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని గ్రహిస్తాడు రాజు. ఆ రోజున రాజుతో పాటు ప్రజలందరూ కూడా చాలా నిష్ఠతో ఉపవాసం ఉండి అన్ని నియమాలను పాటిస్తున్నారు. మొదట రాజు పూజలు చేసి మొదట రాజు శ్రీ మహావిష్ణువుకి పూజలు చేసి తర్వాత ఉసిరి చెట్టును కూడా ప్రార్థించారు. అమలకి, మీరు మిమ్మల్ని ఆశ్రయించిన వారందరి పాపాల నుంచి విముక్తిని చేయగలరు. ఒకప్పుడు శ్రీరామచంద్రునిచే పూజించబడ్డారు. అద్భుతమైన ప్రార్థనలు చేసిన తర్వాత రాజు, చిత్రరథుడు మరియు అతని సేవకుడు పవిత్ర ఏకాదశి పద్ధతులను అనుసరించి ప్రార్థన మరియు పూజ కోసం అంతా మెలకువగా ఉన్నారు. వారు ఏకాదశి ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలన్నీ పొందారు. అనేక దీపాలతో వెలిగించిన అందమైన అడవిలో శ్రీ మహావిష్ణువుని పూజించారు. వేటగాడు సమీపంలో దాక్కుని తన ముందు ఉన్న అసాధారణ దృశ్యం ఏమిటా అని చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ ఏం జరుగుతోంది? అతను వివిధ పాటలు పాడే మరియు పాటల ద్వారా కథలను వివరించే పవిత్రమైన ఉసిరి చెట్టు కింద అందమైన అడవిలో అతను నీటి కుండలో ఆసనాలు వేస్తూ పూజలు చేస్తున్న దామోదరుడిని చూశాడు మరియు శ్రీకృష్ణుడి అతీంద్రియ రూపం యొక్క పవిత్రతను విన్నాడు. కల్పితంగా ఆ వేటగాడు ఏకాదశి వేడుకలను ఆచరిస్తూ భగవంతుని మహిమను వింటూ చాలా ఆశ్చర్యంగా కాలం గడిపాడు. వాడు దైవాన్ని నమ్మని వ్యక్తి. అలాగే జంతువుల పట్ల, పక్షుల పట్ల కూడా ఎంతో క్రూరంగా ఉండేవాడు ఈ వేటగాడు. అడవిలో దీపాల కాంతిలో ప్రకాశవంతంగా ఉండే జరుగుతున్న పూజలను చూసి, మనోహరమైన దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా జాగరణ చేశారు. విష్ణు మహిమలను జపిస్తూ, పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తున్నారు. అతను బాగా అలసిపోయి ఉన్నప్పటికీ, ఆకలితో ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి కదలకుండా చూస్తూ ఉండిపోయాడు. అంతేకాకుండా అతను కూడా రాత్రిపూట మేల్కొని ఆ విష్ణు కథలను, పాటలను పాడాడు. రాజుగారి పరివారం తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయారు. వాడు ఇంటికి వెళ్ళి భోజనం చేసి నిద్రపోయాడు. కొంతకాలం తర్వాత వేటగాడు మరణించాడు. అతను యాంత్రికంగా ఏకాదశి ఉపవాసం చేశాడు. ఆ పుణ్య ఫలితం వచ్చింది. అలాగే శ్రీ మహావిష్ణు పూజలన్నీ చూశాడు. వాటన్నిటి వల్ల
మంచి పుణ్యఫలాలు పొంది మళ్ళీ జన్మలో రాజు కొడుకుగా పుట్టాడు. వేటగాడే తర్వాత జన్మలో వసురథుడు. తండ్రి నుంచి వారసత్వంగా రాజ్యాన్ని పొందిన తర్వాత వసుధరుడు మంచి రాజుగా పరిపాలన చేశాడు. మహావిష్ణువు గురించి ఎన్నో పూజలు చేశాడు. వేదాల గురించి తెలుసుకున్నాడు. రాజ్యంలో ప్రజలందరి కోరికలను చక్కగా తీర్చాడు. దుర్మార్గులకు తగినంత దాన ధర్మాలు కూడా చేశాడు. ఓం నమో నారాయణాయ. సర్వేజన సుఖినో భవంతు.